ఇవాళ మోపాల సొసైటీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. మరి దగ్గర దగ్గర 2 లక్షల పైన బ్యాగ్స్ ధాన్యం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సన్నమి దొడ్డి కలిసి. అది ఆల్రెడీ 1 లక్ష బ్యాగుల వరకు ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళింది రైస్ మిల్లులకు, సన్నము దొడ్డి కలిసి. సో ఇప్పుడు రైతులతో కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. మీ పేరేందా? శ్యామరావు. చాలా మంది రైతులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వడ్లు పోయినసారి కూడా మనం యాసంగిలో కూడా కడత లేకుండా వడ్లు కొన్నాము, వారం రోజులనే మరి వడ్ల పైసలు కూడా వచ్చినాయి. ఈసారి ఇంకా మేము వీళ్ళకు సన్న వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, రైతును ఆదుకోవడము. రైతు పండించినటువంటి పంట కలర్ మారినా, ఈవెన్ వర్షంలో తడిసినా, ఏదైనా కానీ ప్రతి గింజ కొనాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో దొడ్డు వడ్లకు 2320 రూపాయలు, సన్నం వడ్లకు 500 కలుపుకొని ఇవ్వాలన్నది దాంట్లో ఉంది. తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ లారీల కొరత లేదు, లేబర్ కొరత లేదు, గన్ని బ్యాగ్స్ కొరత లేదు, అంతా స్మూత్గా నడుస్తూ ఉంది. రైస్ మిల్లలో కూడా ఎక్కడ కూడా డౌన్లోడింగ్ కూడా ప్రాబ్లం లేదు. వితిన్ 24 అవర్స్లో డౌన్లోడింగ్ అయిపోతుంది. రైస్ మిల్లకు కూడా వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, రైతులు హ్యాపీ ఉన్నారు. సో ఈ సందర్భంలో మనం గతంలో చూసుకుంటే 10 కిలోలు కొరత పట్టడము, వారం రోజులు రైస్ మిల్లలో మన లారీలు ఆగిపోవడము, రైస్ మిల్లలో బ్లాక్మెయిల్ చేయడము, ధర్మకాంట అని చెప్పి మళ్ళీ రీపేమెంట్ అంటే మన వెయిట్ తగ్గిందని అడగడము. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ ట్రక్ షీట్ ఇచ్చేస్తూ ఉన్నాము. ట్రక్ షీట్ తర్వాత లారీ వెయిట్ కొరకు ఏదో ధర్మకాంట వేస్తున్నారు కానీ సమానంగా వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఏం అవకతవకలు లేవు. ఇవాళ మేము ప్రభుత్వం యావత్తు మొత్తం కూడా ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు, తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా మనం ప్రతి జిల్లాకు ఒక షరత్ అని ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టుకున్నాం. వాళ్ళందరూ సూపర్విజన్లో కోఆపరేటివ్ సెక్టర్ వాళ్ళు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు మరి అంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సివిల్ సప్లై వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ రైతుల్ని పండించినటువంటి పంట ఇవాళ రికార్డు స్థాయిలో మన నిజామాబాద్ జిల్లాలోనే 8 నుండి 9 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం ఈ తెలంగాణలో. అంటే కొంచెం ఈ దొడ్డు వడ్లు ప్రైవేట్ వాళ్ళు కూడా కొనుక్కున్నారు, రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చుకున్నారు, 2300లకు కొనుక్కొని పోయినారు. అయితే మొత్తం మీద రికార్డుగా ఇవాళ దగ్గర 1,25,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో పండుతుంది. తెలంగాణ ఇవాళ ఒక ధాన్య భండాగారంగా ఏర్పడ్డ దానికి నిదర్శనము. సో ఇప్పుడు రైతు నిజంగానే రాజును చేయాలనుకునే లక్ష్యం ఏదైతే ఉందో ఇవాళ రాజుగా కనబడుతూ ఉన్నారు. రైతుకు కరెంటు బిల్లు ఫ్రీ, ఇవాళ మరి 2 లక్షల రూపాయల వరకు 22 లక్షల మందికి రుణమాఫీ జరిగింది. 18,000 కోట్లు మాఫీ చేసినాం. ఇవాళ ఇంకొక నెలలో 2 నెలల కూడా మొత్తం కూడా ఇంకా మిగతా వారికి కూడా ఎవరికైతే 2 లక్షల వరకు మాఫీ ఇస్తామో అందరు కూడా రుణమాఫీ కాబోతూ ఉంది. రైతుకు ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి సో ఇవన్నీ రైతు నిజంగానే ఇవాళ అంటే రాజుగా బతుకుతూ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలనలో భాగం ఇది. అయితే ఇవాళ ఇంత చక్కగా జరుగుతూ ఉంటే కూడా బీజేపీ వాళ్ళు బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు కల్లాలను విజిట్ చేసి ఏదో రైతు బాధపడుతూ ఉన్నాడు, రైతు ప్రాబ్లంలో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ తెలంగాణ నుండి 8 మంది ఎంపీలను గెలిపించుకొని మనము పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ ఎవరైతే బీజేపీ నాయకులు ఈ కల్లాలను విజిట్ చేస్తూ ఉన్నారో, రైతు అంటే కొనుగోలు కేంద్రాలను విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, భారతదేశంలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. మీరు ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా కానీ ఎక్కడన్నా రైతుకు రుణమాఫీ చేసిండ్రా? పోనీ ఏ ఒక్క రాష్ట్రంలో అన్నా రైతుకు బోనస్గా 500 రూపాయలు ఇవ్వాల్సిన ఆలోచన వచ్చిందా మీకు అసలు? ఇంకోటి కూడా ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైం నుండి రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మనం కళ్ళాల దగ్గరికి వెళ్ళి కాంటాలు పెట్టి ప్రభుత్వం ద్వారా సివిల్ సప్లైస్ ద్వారా ప్రొక్యూర్ చేసేటువంటి
పద్ధతి రైతుకు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే పద్ధతి ఇక్కడన్నా 15 రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళు ఎవరైనా రైతుల నుండి వడ్లు కొంటుండ్రా? లేదు, అదేం సిస్టమ్ లేదు అక్కడ. మధ్యవర్తులు దళారులు మొత్తం. ఇప్పుడు గుజరాత్లో చూసుకుంటే అయితే అంతే గందరగోళం ఉంటుంది. ఎవడు ఇష్టం రేటుకు వాడు అమ్ముకోవచ్చు, ఎవరి రేటు వాడు కొనుక్కోకపోవచ్చు. ఇక్కడ క్లియర్గా మధ్య దళారు లేకుండా రైస్ మిల్ల వాళ్ళకు కూడా క్లియర్గా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళు 25% గవర్నమెంట్ దగ్గర మరి గ్యారంటీ పెట్టిన తర్వాతనే మేము ఇలా వడ్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. గతంలో ఏం జరిగింది? కోట్ల రూపాయల వడ్లు ఏం గ్యారంటీ లేకుండా, ఏమాత్రము పూచి లేకుండా, ఒక అండర్టేకింగ్ కూడా లేకుండా ఇచ్చి రైస్ మిల్లకు కోట్ల రూపాయల ధాన్యం, ప్రజల ధాన్యం వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు ఏం చేసిండ్రు? దాన్ని బియ్యంగా చేసి బ్లాక్లో అమ్ముకున్నారు. ఇవాళ సివిల్ సప్లైకు మొత్తం మరి రికవరీ రాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను గుర్తు చేయదలుచుకున్న బీజేపీ వాళ్ళకు ఇవాళ దగ్గర 1300 నుండి 1400 కోట్లు రికవరీ అయినాయి రైస్ మిల్ల నుండి. దగ్గర కొన్ని వందల రైస్ మిల్ మన నిజామాబాద్ జిల్లాలోనే ఒక 40 రైస్ మిల్లను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎవరైతే రికవరీ రాలేదో వాళ్ళకి ఇవాళ ధాన్యం ఇవ్వట్లేదు మేము. అట్లా దాంట్లో 25% రికవరీ ఉన్న వాళ్ళకి తక్కువ ధాన్యం ఇస్తున్నాం. ఎక్కువ అండర్టేకింగ్ తీసుకుంటే ఎక్కువ గ్యారంటీ అడుగుతున్నాం. మా జీరో డ్యూస్ ఉన్న వాళ్ళకే ధాన్యం ఇస్తున్నాం. ఇలా అంటే ఇంత పారదర్శకంగా రైతుల పక్షాన ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటే ఈ బీజేపీ వాళ్ళకు అసలు వ్యవసాయం అంటే తెలియదు, ఒకటి విమర్శించు తప్పితే. ఇక టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళనైతే జోకర్లా చూస్తున్నారు ప్రజలు. వాళ్ళు పోయి కేటీఆర్ మాట్లాడితే నువ్వే కదన్నయ్య 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నది, నువ్వే కదా పోయినసారి 10 కిలోల కట్ చేసింది రైతుల నుండి, నువ్వే కదా రైస్ మిల్తో కుమ్మక్కపై ఫ్రీగా అలాగే ధాన్యం పెట్టి ప్రభుత్వానికి నష్టం చేసింది, రైతులకు నష్టం చేసింది. ఒక్కొక్క రైతు సంచికి 10 కిలోలు అంటే 200 రూపాయలు అంటే మీరు ఒక్కొక్కరికి 20,000, 30,000, 40,000 పోయినాయి నష్టం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు రైతుల గురించి. 10 ఏళ్ళు రుణమాఫీ చేయలే, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు బోనస్ గురించి ఆలోచించలే, ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకి ప్రజలకు నిజంగా వాళ్ళకు అసలు ఏమైనా సిగ్గునా అని అడుగుతా ఉన్నారు. వాళ్ళని 80% ఏం సీరియస్గా పట్టించుకునే అవసరం లేదు. రైతుల పక్షాన పూర్తిగా గట్టిగా మేము కాంగ్రెస్ పార్టీ నిలబడతాం. రైతులకు ఏ ఆపద వచ్చినా నిలబడతాం. ఇవాళ పండించిన పంటకు 100% గింజ కొంటాం. ఇలా ఒక పకడ్బందీ పద్ధతితోని విత్ సూపర్వైజర్స్తోని జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టి రైస్ మిల్లకు ఇవాళ వరి కొనుగోలు కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. ఎంత చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు 450 నుండి ఇవాళ 650 కొనుగోలు కేంద్రాలను పెట్టినాం. ఒక రకం కాదు, సొసైటీల ద్వారా ఉంటా ఉన్నాం, ఐకేపీ ద్వారా ఉంటా ఉన్నాం, డీసీఎంఎస్ ద్వారా ఉంటా ఉన్నాం, రైతుకి ఇబ్బంది కావద్దని చెప్పి. సో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసాం కాదు, ఇక్కడ రైతులే మాట్లాడతారు. మీరు మాట్లాడండి రైతులతో, వాళ్ళు ఏమంటారు. సో ఈ విధంగా ఇట్లా ఉంటే ప్రతిపక్షాలు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఏదో ప్రభుత్వం మీద దుమ్మెచ్చుకోవాలని వస్తున్నాయి, కానీ వాళ్ళ ఆరోపణలు పసలేదనేది మనం చెప్తాం.